ఏం సత్య ఇవాళ సండే కదా ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వద్దండి. ఏంటో డల్గా ఉన్నావు? జాబ్ చేస్తానని అత్తయ్య గారిని అడిగాను. ఆవిడేమో సీరియస్గా రియాక్ట్ అయ్యి వద్దని చెప్పారు. అయినా ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేను ఉన్నాను కదా సంపాదించడానికి. అలా కాదండి, ఖర్చులు పెరుగుతున్నాయి. రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకి స్కూల్స్ అని అవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా. ఒకరి ఇన్కమ్ మీద ఇల్లు గడవటం చాలా కష్టం. సరే, నేను ఏదో ఆలోచించుకొని చెప్తాను. డల్గా వండుకో. ఏరా మీ ఆవిడ ఏం చెప్తుంది? ఉద్యోగం చేస్తానంటుందమ్మా. ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం? అయినా మన ఎంట వంట లేదు, బయట తిరగడం బాగా అలవాటు అయిపోయినట్టుంది. అందుకే. అమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, మరి నువ్వెందుకు జాబ్కి వెళ్ళలేదు? నన్ను ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఇంటర్ వరకు చదివించారా. నేను జాబ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా అత్తగారు పంపించలేదు. మీ అత్తని ఆపేసిందని నువ్వు మా ఆవిడని ఆపేస్తున్నావు కదమ్మా. ఒక్కసారి అత్తలా కాకుండా అమ్మలా ఆలోచించమ్మా. నన్ను క్షమించరా. నీకు నచ్చిందే నువ్వు చెయ్యమ్మా. ఓకే అత్తమ్మ. అర్థం చేసుకుని భర్త దొరకడం నిజంగా నా అదృష్టం.